కవితక్క టిఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టిందో, అట్లా పార్టీని పెట్టించింది ఎవలో, టిఆర్ఎస్ పార్టీ ఎవరికి ఎక్కువ లాభం చేస్తుందో, రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లుండబోతున్నాయో ఓ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఎవలాయన ఏం చెప్పిండనేది పాండ్రిందా. టిఆర్ఎస్ కేసీఆర్ని తిట్టిపీనికే ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్న పార్టీ అది ఇండైరెక్ట్గా బీజేపీకే బెనిఫిట్ అవుతుంది ఫైనల్గా. అబ్బా, ఎంపీ అరవింద్ సార్ పబ్లిక్ తెలియని ముచ్చటేదో చెప్తాడు కావచ్చు అనుకుంటే జగమెరిగిన సత్యాన్ని జేబుల దాచి దాచి ఇప్పినట్టు చెప్తున్నాడు. కవితక్క పార్టీ ఎందుకు పెట్టింది, తన తోలి పార్టీ ఎవరు పెట్టించింది అనేది ఎవరికి తెలియని ముచ్చట. అది ఓకే గాని అట్లా కవిత పార్టీ పెడితే బీజేపీ పార్టీకి లాభం అనే ముచ్చట కొత్తగా ఉన్నది. అంటే కవితక్క పార్టీ పెట్టేదానికి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా సాయం చేసిండ్రు అన్నట్ట. మరి అట్లెట్లా బీజేపీ పార్టీకి మేలు జరుగుతుంది? ఎంపీ అరవింద్ సార్ అట్లా అనుడు ఎన్నుకున్న మతలబ్ ఏందో సార్కే తెలవాలి గాని ఒకటి మాత్రం నిజం, కవితక్కతోటి సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పెట్టించుడు, తండ్రి కేసీఆర్ సార్ను తిట్టించుడు ఎంపీ అరవింద్ సార్కు బిల్కుల్ ఇష్టం లేనట్టున్నది. ఒక్క కవితక్కనే కాదు, ఎవ్వరు కేసీఆర్ సార్ను తిట్టినా అరవింద్ సార్కి ఇష్టం లేనట్టున్నది. అందుకే రేవంత్ రెడ్డి కవితక్కతోని పార్టీ పెట్టించి తప్పు పని చేసిండు అన్నట్టు చెప్తున్నాడు. మరి బీజేపీ పార్టీకే లాభం జరుగుతుందని అంటున్నాడు. అంటే కవితక్క ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీ పార్టీలో కలుపుతుందా ఏంది? ఆ ముచ్చట ముందే తెలిసి ఇట్లా మాట్లాడుతున్నాడా ఏంది? చెట్టు నాటి నీళ్లు పోసి కాయలు కాసే టయానికి ఇంకోల పాలైనట్టు అవుతుందా ఏంది టీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటుండ్రు తెలంగాణ పబ్లిక్. ఏమో, బీజేపీ పార్టీ చేతుల ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది కాబట్టి ఏమైనా జరగవచ్చు అంటున్నారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు.